బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే టార్గెట్ గా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:20 అమిత్ షా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఇంపీరియల్ గార్డెన్స్ చేరుకుంటారు. పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ తో భేటీ అవుతారు అమిత్ షా. ఇక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, ఇతర నాయకులు కలిపి దాదాపు 50 నుంచి 60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు కమలం దళం నాయకులు. సమ్మేళనం అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. సాయంత్రం 6:10 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తిరుగు ప్రయాణం కానున్నారు అమిత్ షా. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లే టార్గెట్ గా బీజేపీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ పైన బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ చేసిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ నుంచి మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి, తెలంగాణలో 17 స్థానాల్లో 10 స్థానాలు కైవసం చేసుకోవాలని పావులు కలుపుతుంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటనకు తెలంగాణకు వచ్చిపోయారు. మరోసారి తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. ఈ రోజు అమిత్ షా కూడా బిజీ షెడ్యూల్ ఉండనుంది. మొదటగా 1:20 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా సికింద్రాబాద్ లో సోషల్ మీడియా వారియర్స్ తో మీటింగ్ ఉండబోతుంది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చారిత్రక నిర్ణయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేయడం. మరోవైపు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇప్పటి హామీలు అమలు ఆచరణకు సాధ్యంగానే హామీలు ఇచ్చింది, అమలు చేయట్లేదని మరోవైపు ఆ సోషల్ మీడియాలో ఎండగట్టడం, బీఆర్ఎస్ విధానాన్ని కూడా సోషల్ మీడియా ఎండగట్టడం. యాక్టివ్ గా పనిచేయాలని సోషల్ మీడియా వారియర్స్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతారు, యాక్టివ్ గా పనిచేయాలని దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత నేరుగా ఎల్పీ స్టేడియం కు వస్తారు. అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి బూత్ కమిటీ అధ్యక్షులతో, అదేవిధంగా ఆ పై స్థాయి నాయకులతో కూడా సమావేశం దాదాపు 50,000 మంది యొక్క బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం పైన దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత సాయంత్రము గ్రాండ్ కాకతీయ హోటల్లో ముఖ్య నేతల సమావేశం, బీజేపీ అభ్యర్థుల సమావేశం ఉంటుంది. అది ఓవరాల్ గా ఈ రోజు అమిత్ షా షెడ్యూల్. సాయంత్రం 6:10 మళ్ళీ తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు. వంశీ, రాజిరెడ్డి, మనం చూసాం అసెంబ్లీ ఎలక్షన్స్ లో అభ్యర్థుల ప్రకటన దగ్గర నుంచి మేనిఫెస్టో కూడా చాలా లేటుగా ప్రకటించారు. అందువల్లే కమలం పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకోలేకపోయింది, ప్రజల్లోకి బలంగా వెళ్లలేదు అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం, విధి విధానాలను ప్రకటించడం, జాతీయ నాయకత్వం పర్యటనలు చేయడంతో కమల నాయకత్వం ఈసారి తెలంగాణలో ముందడుగు వేసిందనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ఎలాంటి తప్పుదాలు చేశాము, ఎలాంటి పొరపాట్లు చేశాము, అసెంబ్లీ ఎన్నికల్లో చేసినటువంటి పొరపాట్లను రిపీట్ కాకుండా బీజేపీ మాత్రము కాపాడుకోగలుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో తప్పుదాలు చేశాము, చివరి నిమిషంలో అభ్యర్థులు ప్రకటించడం, అదేవిధంగా పొత్తు ఉండడము, జనసేనతో పొత్తు నాన్సులుగా ధోరణి ఉండడము, అదేవిధంగా సీట్లలో లేట్ అవ్వడము, ఇవన్నీ కూడా బీజేపీకి నష్టం చేశాయని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావించింది. అందులో భాగంగా పార్లమెంట్ లో ఇలాంటి తప్పుదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా బీజేపీ పావులు కల్పించుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పటికే ఒక క్లారిటీ కూడా ఇచ్చారు, ఎలాంటి పొత్తుండదు, ఒంటరిగానే పోటీ చేస్తాం, తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధిస్తామని కూడా ఒక పక్క ప్రకటన చేస్తే, మరో పక్క ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించిన ఇప్పటికే పార్లమెంట్ కు సంబంధించినటువంటి 9 మంది అభ్యర్థులను కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక 8 మంది బ్యాలెన్స్ మాత్రం మిగిలిపోయారు. దూకుడు కూడా పెంచారు. అంటే అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల నేపథ్యం వేరు, పార్లమెంట్ కు జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యం వేరు. అసెంబ్లీలో రాష్ట్రంలో నాయకుడు ఎవరైతే బాగుంటారో, ఏ పార్టీ అయితే బాగుంటుంది అనేది అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు నరేంద్ర మోడీ అందరూ కావాలనుకుంటున్నారు కాబట్టి ముందస్తుగానే తెలంగాణలో కూడా 10 నుండి 12 సీట్లు సాధించడానికి బలమైన అభ్యర్థులను
రంగంలో దించే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగతా పార్టీల నుంచి వచ్చే నేతలను కూడా తీసుకుంటున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఎక్కడ కూడా అలసత్వం ప్రదర్శించట్లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీ పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు. అసెంబ్లీలో చేసినటువంటి మిస్టేక్లు కానీ పొరపాట్లు కానీ చేయకుండా మాత్రం మొత్తానికి అయితే బీజేపీ తెలంగాణలో జాగ్రత్త పడుతుందని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ రాజిరెడ్డి. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తోంది. ఉద్యమకాలం నుంచి కలిసి వచ్చిన కరీంనగర్ గడ్డ నుంచి గులాబీ దళపతి కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి కదనబేరి సభతో జంగ్ సైరన్ మోగించనున్నారు. ఇవాళ కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో దాదాపు 1,00,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తుందని గులాబీ శ్రేణులు ఈ సభ ద్వారా తమ అభిప్రాయం వ్యక్తం చేయనున్నారు. బీఆర్ఎస్ కదనబేరి సభ విజయవంతం చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి యువకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో కదనబేరి సభ కీలకమైనదిగా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్ నేతలకు గాలం వేస్తున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ఎస్ కదనబేరి సభను రాజకీయ పార్టీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరిస్తుంది. ఉద్యమకాలం నుంచి తమకు కలిసి వచ్చిన కరీంనగర్ గడ్డ నుంచి గులాబీ దళపతి కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి కదనబేరి సభతో జంగ్ సైరన్ మోగించనున్నారు. ఇక కదనబేరి సభకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, చూస్తున్నాం కేసీఆర్ అంటేనే చాలా వరకు సెంటిమెంట్లను ఫాలో అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే తమకు అచ్చొచ్చినా, తమకు కలిసొచ్చినా, ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టిన కరీంనగర్ గడ్డ నుంచే మరోసారి సమరశంఖం పూరించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతున్నారన్న వార్త హల్చల్ చేస్తుంది. ఈ సభా వేదికగా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? విశ్వంశీ, కదనబేరి సభ ఈరోజు సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ లో ప్రారంభం కాబోతుంది. మీరు అన్నట్టుగా కేసీఆర్ కి అత్యంత సెంటిమెంట్ ప్రాంతంగా ఉంటుంది కరీంనగర్. ఆయన పార్టీ పెట్టినటువంటి సమయంలోనూ ఇదే కరీంనగర్ లోని ఇదే ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలోనే ఆయన మాట్లాడారు. అప్పుడు కూడా సింహగర్జన పేరుతో కరీంనగర్ లో సభ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా ఇలాంటి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తన శ్రేణులను సమాయత్తం చేసుకుంది. అయితే వరుసగా ఆ తర్వాత జరిగినటువంటి అనేక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చేసిన ముఖ్యమైనటువంటి దళిత బంధు లాంటి పథకాలు కావచ్చు, అవన్నీ కూడా కరీంనగర్ నుంచే ఆయన ప్రారంభిస్తూ వచ్చారు. అదే సెంటిమెంట్ ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార హోరుని ప్రారంభించేందుకు కరీంనగర్ ని వేదికగా మార్చుకుంది. కరీంనగర్ లో ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలోనే సెంటిమెంట్ ప్రకారం కదనబేరి సభకు సిద్ధమైంది. దీంతో ఇప్పటికే కార్యకర్తలందరినీ కూడా సమాయత్తం చేసుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేయబోతోంది బీఆర్ఎస్. దీంతో కరీంనగర్ వచ్చేటువంటి వాహనాలు కూడా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సాయంత్రం 6 గంటలకి సభ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 తర్వాత వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సమావేశానికి వచ్చేటువంటి కదనబేరికి వచ్చే వాహనాలన్నిటి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాటికి ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. వాటన్నిటి కూడా సమీపంలో పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ ని ఏర్పాటు కూడా చేశారు. ఇక కదనబేరి సభకు సాయంత్రం కేసీఆర్ బై రోడ్లోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన టువర్డ్స్ ఫామ్ హౌస్ నుంచి వస్తారు కాబట్టి ఆయనకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండకుండా, ట్రాఫిక్ లో చిక్కుకుండా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. మరోవైపు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా
ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి సభగా చెప్పొచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో చేసినప్పటికీ నల్గొండలోనూ ఇది ఇంతటి ప్రాముఖ్యాన్ని తీసుకోలేదు. ఇప్పుడు కరీంనగర్లో నిర్వహిస్తున్నటువంటి కదనబేరి సభకి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది బీఆర్ఎస్. ఈ సభతో ప్రభుత్వంపై ఖచ్చితంగా పోరాటాన్ని ప్రారంభించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు. అందుకే కదనబేరిగా దానికి నామకరణం చేశారు. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో ప్రచార హోరును కూడా ప్రారంభించాలి కాబట్టి ఇక్కడ నుంచే చేయబోతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ లో జరగబోయేటువంటి ఈ సభలో ఖచ్చితంగా ప్రభుత్వంపై విమర్శలు ఉండబోతున్నాయి. ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేటువంటి, ఏం చేస్తున్నా ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే కరీంనగర్ కు వచ్చినటువంటి కేటీఆర్ ఎండిన పంటలను పరిశీలించారు ఇటీవల. అలాగే కరీంనగర్ లో తాగునీటి కష్టాలు రాబోతున్నాయంటూ ప్రస్తావించారు. సో ఖచ్చితంగా నీటికి సంబంధించినటువంటి అంశం ఇప్పటికే మేడిగడ్డ రూపంలో రగులుతూ వస్తోంది. ఇప్పుడు ఖచ్చితంగా కరీంనగర్ లో కేసీఆర్ ఆ మాటలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎండిన పంటలను పరిశీలించారు, ఎండిన పంటలు రైతులతో వాళ్ళు మాట్లాడారు. ఇవన్నీ కూడా కరెంటు కష్టాల వల్ల మేడిగడ్డ నుంచి ఉన్న పలంగా నీళ్లు లిఫ్ట్ చేయకపోవడం, మేడిగడ్డను తాత్కాలికంగా రిపేర్ చేయకపోవడం లాంటి ప్రభావమే ఇదంతా అని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తోంది. అదే ఎలివేట్ చేస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ రోజు కూడా కేసీఆర్ ఆ విధమైనటువంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉంది. నీటి కరువు, అలాగే ఎండుతున్నటువంటి పంటలు, భూగర్భ జలాలు తగ్గిపోవడం, ఇవన్నీ తెలంగాణలోని మహిళా స్వయం సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పథకానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళా శక్తి విధాన సభ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనుంది. సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది సంఘ సభ్యులతో మహిళా సదస్సు చేపట్టబోతోంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ మహిళా శక్తి పథకాన్ని ఆవిష్కరిస్తారు. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులెవరైనా సరే ప్రమాదవశాత్తు లేదా సహజంగా మరణిస్తే గ్రూపు నుంచి ఆమె తీసుకున్న రుణం మాఫీ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేక రుణ బీమా పథకం అమలు చేయనున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 63.86 లక్షల మంది మహిళలందరికీ 5 లక్షల జీవిత బీమా సౌకర్యం ఉంటుంది. ఒక్కో గ్రామ సమైక్య పరిధిలోని సంఘాలకు 1 కోటి రుణం అందించనున్నారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 5,000 గ్రామాలకు 5,000 కోట్ల రుణాలు అందజేస్తారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్ మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయనుంది తెలంగాణ సర్కార్. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాన్ని గుర్తించి వారికి ఆ రంగంలో నైపుణ్య శిక్షణను ఇప్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘాల మహిళలందరికీ ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థికంగా బలోపేతమయ్యే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉంటుందని సర్కార్ చెబుతోంది. ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చూస్తూ ఉన్నాం ఒక్కొక్క పథకాన్ని వడివడిగా ప్రవేశపెడుతూ తెలంగాణ సర్కార్ ముందుకు వెళ్తుంది. ఈ రోజు మరో కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహిళలను ఆకర్షించే విధంగా ఈ పథకం కూడా రూపుదిద్దుకున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్ గా ఈ పథకానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేవంత్ రెడ్డి సభకు ఎన్ని గంటలకు హాజరవుతారు? రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చినట్టుగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఒకవైపు మహాలక్ష్మి పేరిట ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్, మిగతా ఇట్లా పథకాలతో పాటుగా ఈ రోజు కొత్త ఒక పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురాబోతుంది. దాన్ని తెలంగాణ మహిళా శక్తి పేరుతోటి శ్రీకారం చుట్టనుంది. దాదాపుగా పరేడ్ గ్రౌండ్ లో 5 గంటలకు సభ ప్రారంభం కానుంది. అంతలోపు కేబినెట్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ కీలక నిర్ణయాల తర్వాత సభ ఉంటుంది. సభలో ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కనుక మనం పూర్తి డీటెయిల్స్ తీసుకుంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 12,739 గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఆ గ్రామ సమైక్యలలో ఉన్నటువంటి సెల్ఫ్ గ్రూప్స్ ఇవన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ఉన్నాయి. వీటన్నిటిని దాంట్లో సభ్యులుగా దాదాపు 63 లక్షలకు మంది పైగా కూడా ఉన్నారు. వారికి ఉద్దేశిస్తూ, వారికి లాభిస్తూ ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పటికే ఈ వడ్డీ లేని రుణంతో పాటుగా ప్రతి ఒక్క సెల్ఫ్ గ్రూప్ లో ఉన్నటువంటి మహిళకు సంబంధించి ఒకటి బీమా పథకాన్ని కూడా బీమాను కూడా తీసుకురానున్నారు. 5 లక్షల రూపాయల వరకు కూడా వారికి బీమా సౌకర్యం కల్పిస్తారు. ఇక దీంతో పాటుగా ఇప్పటికీ గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల విషయంలో చేసినటువంటి తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా దీన్ని పెద్ద ఎత్తున అమలు చేసే విషయం కూడా ఆలోచిస్తుంది. మరొకవైపు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మహిళలకు 2,500 రూపాయల పథకంపై కూడా కేబినెట్ లో నిర్ణయం తర్వాత దీనిపై కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పేసి కొంత సమాచారం అయితే అందుతుంది.
చూడాలి. సాయంత్రం పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓన్లీ కేవలం మహిళలతో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ, దానికి సంబంధించి కూడా ఇంకా మహిళలకు ఎక్కువ. థ్యాంక్ యూ ప్రేమ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో మహిళలకు వడ్డీ లేని రుణం పథకం పునరుద్ధరణపై మంత్రివర్గంలో చర్చించి స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన అంశాలపై నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. ప్రభుత్వం ఉద్యోగతకు సంబంధించిన సమస్యలపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా పెండింగ్ డీఏలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై విజిలెన్స్ సిఫారసుల మేరకు క్రిమినల్ కేసులు నమోదు లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ అంశంపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక ధరణిపై చర్చించి సిట్ విచారణ జరిపించే ఆలోచన చేయనుంది సర్కార్. బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు 2008 డీఎస్సీ అభ్యర్థులకు తీపి కబురు అందించనుంది తెలంగాణ సర్కార్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ సమావేశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేబినెట్ భేటీలో ఈ రోజు పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎన్ని గంటలకు ఈ భేటీ జరగనుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ 12 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశాల్లో మాత్రం పార్లమెంటు ఎన్నికలు కూడా సమీపిస్తున్న వేళ ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశాల్లో మాత్రం పలు కీలక అంశాలపైన కూడా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు కూడా ఇప్పటివరకు తెలంగాణలో 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని చెప్పేసి కూడా 100 రోజులు అమలు చేస్తామని చెప్పేసి కూడా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అందులో భాగంగానే ఇప్పటివరకే 4 గ్యారెంటీలు కూడా అమలు చేస్తున్నారు. అమలు చేస్తున్న పథకాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపైన కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన మాత్రం ఎక్కడెక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో ప్రభుత్వం 3 నెలల పాటు కూడా ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, ఆ పథకాలన్నింటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న అంశాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఉమ్మడి జిల్లాకు సంబంధించినందుకు మాత్రం ఇన్ఛార్జీలుగా మంత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళే పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినందుకు మాత్రం అభ్యర్థులను గెలిపించే దిశగా అడుగులు వేయాలన్న దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ధరణికి సంబంధించిన మాత్రం ధరణిలో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ముందడుగు వేస్తుంది. దాంతోపాటుగా చాలా మంది ధరణి పేరుతో కూడా భూములను ఆక్రమించుకున్నారన్న దానిపైన కూడా ఇప్పటివరకే ధరణి కమిటీ కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇదే అంశంపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా మహిళలకు సంబంధించినందుకు మాత్రం 2,500 రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలిపింది. గ్యారంటీలో కూడా 2,500 రూపాయలు ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ అంశంపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్లోని పేరెంట్ హౌస్లో కూడా మహిళలకు కూడా సంబంధించినందుకు కూడా ఏదైతే గతంలో కూడా వడ్డీ లేని రుణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే అదేవిధంగా కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి కేబినెట్ లో ఈ అంశంపైన చర్చించి కూడా ఒక ఆమోద ముద్ర కూడా వేయబోతున్నారని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకు తాగునీటి సాగునీటి అవసరాలకు కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో మాత్రం వీటిపైన కూడా ఏ విధంగా పరిష్కార మార్గాలు చూపాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళ తెలంగాణ కేబినెట్ సమావేశాలు మాత్రం పలు కీలక అంశాలపైన కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్. సీఎం జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి వరకు చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ పార్కుకు ప్రారంభోత్సవం చేస్తారు సీఎం. అనంతరం విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేస్తారు. రిటైనింగ్ వాల్స్ పూర్తి కావడంతో కృష్ణలంక వాసులు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. యుద్ధ ప్రాతిపదికన 2.26 కిలోమీటర్ల మేర ఫేజ్ 2, ఫేజ్ 3 రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రెండో దశలో 134.43 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ పూర్తయింది. కోటినగర్ నుంచి కనకదుర్గ వారధి వరకు రిటైనింగ్ వాల్ నిర్మించారు. 12 లక్షల క్యూసిక్ల వరద వచ్చినా తట్టుకునేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. 3 అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో రాఫ్ట్ పద్ధతిలో పునాదులు వేశారు. 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించారు. మూడో దశలో 235.46 కోట్లతో 1.06 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ పూర్తి చేశారు. కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకు రిటైనింగ్ వాల్ నిర్మించారు.
చిలకలూరుపేటలో కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి బహిరంగ సభపై చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే 3 పార్టీల సభ్యులతో కూటమి కమిటీలను నియమించింది. ఆయా కమిటీల్లోని సభ్యులతో ఉదయం 11 గంటలకు చంద్రబాబు సమీక్ష చేపట్టనున్నారు. ప్రధాని మోడీ హాజరయ్యే సభ కావడంతో 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమి తరపున మొదటిసారిగా జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేలా ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు పార్టీ శ్రేణులు. చిలకలూరిపేటలో కూటమి భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి బహిరంగ సభపై చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే 3 పార్టీల సభ్యులతో కూటమి కమిటీలను నియమించింది. ఆయా కమిటీలోని సభ్యులతో ఉదయం 11 గంటలకు చంద్రబాబు సమీక్ష చేపట్టనున్నారు. ప్రధాని మోడీ హాజరయ్యే సభ కావడంతో 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమి తరపున మొదటిసారిగా జరిగే బహిరంగ సభను విజయవంతం చేసేలా ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. ఇక కూటమి సభకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం పొత్తు ఖరారైన తర్వాత 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా చిలకలూరిపేట సభను తీసుకుంటున్నాయి. ఈ సభా వేదికగా తమ పొత్తు ఉద్దేశాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని పార్టీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ సభకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సభకు ఎవరెవరు అగ్రనేతలు హాజరు కానున్నారు? రాజేష్. వంశీ, చిలకలూరుపేటలో ఈ నెల 17వ తారీఖు కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే సభకు దాదాపు 10 లక్షల మంది పైబడి పార్టీ క్యాడర్ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాల్లో చెబుతున్నారు. అయితే ఈ కూటమి సభకు సంబంధించి ముందస్తుగా కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఆ కమిటీలకు మొత్తం దిశానిర్దేశం ఏ విధంగా చేయాలి ఏదనేది ఈ రోజు మధ్యాహ్నం 11 గంటలకు ఉండవల్లిని చంద్రబాబు నివాసంలో 3 పార్టీలకు సంబంధించిన నాయకులతో సమావేశం ఉంది. ఈ నాయకుల్లో మొత్తం ఇప్పుడు ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి 13 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ 13 కమిటీల్లో కూడా 3 పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటాం. ఆ నాయకులు ప్రతిష్టాత్మకంగా ఎక్కడక్కడ ఎవరి బాధ్యతలు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చే కార్యకర్తలకు నాయకులకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూసే ఏర్పాట్లకు ముందస్తుగా అందరికీ కూడా సలహాలు సంప్రదాయాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అంశం మీద ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంట్లో 11 గంటలకు సమావేశం ఉంది. దీంతో పాటుగా చూసుకుంటే మొత్తం ఈ 11 కమిటీల్లో కూడా ముందు ఏదైతే ఉందో వాహనాలు పార్కింగ్ కమిటీ ఒకటి గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా పోలీసులు సరిపడా వాళ్ళకి బందోబస్తు ఇవ్వకపోవడం, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఎక్కడా కూడా పార్కింగ్ విషయంలో ఇబ్బంది పడకుండా నరేంద్ర మోడీ విమానాశ్రయం దిగిన దగ్గర నుంచి గన్నవరం నుంచి మళ్ళీ పార్టీ స్థలానికి చేరుకునేంత వరకు ఏర్పాట్లు ఎలా ఉండాలి, ఆ పార్కింగ్ సంబంధించిన కమిటీ, అదేవిధంగా ఈ ట్రావెలింగ్ కమిటీకి సంబంధించి కొందరు వ్యక్తులను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఫుడ్ కమిటీ, డయాస్ కమిటీ, అట్లా ఈ రకంగా 13 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ 13 కమిటీలు కూడా క్రియాశీలకంగా పనిచేయాలి. సమయం తక్కువగా ఉంది. అయితే చరిత్రలో నిలిచిపోయే ఈ సభ దాదాపు 10 లక్షల మంది వస్తారు. ఈ 10 లక్షల మందికి కూడా ఏర్పాట్ల విషయంలో కావచ్చు, రాకపోకల విషయంలో కావచ్చు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూడటానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. వంశీ, థ్యాంక్ యూ రాజేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు.